students, welcome to ABNPR online classes. So in this class now, find the function whose the first difference is 9x square 11x plus 5. So first difference another 9x square plus 11x plus 5. So function find out. Obtain the function means f of x value find out చేయాలి. So first difference ఏంటి? So first difference ఎలా యూస్ చేసుకుంటామంటే first difference ని consider del of f of x equal to 9x square plus 11x plus 5. Find del f of x. First difference means first difference ఎలా కాల్ చేస్తాం? Fifth difference అయితే del power 5 f of x అయితే first difference ఎలా యూస్ చేస్తాం? del of f of x. అంటే del f of x వాల్యూ ఇచ్చేసాడు. ఓన్లీ ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? f of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో del f of x equal to 9x square plus 11x plus 5. సో ఈ 9x square plus 11x plus 5కి ఫ్యాక్టోరియల్ నోటేషన్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్గా f of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఎందుకంటే del f of x మీన్స్ f of x plus h minus f of x వాల్యూ. సో ఈ f of x plus h minus f of x వాల్యూ ఇచ్చాడు 9x square plus 11 into x plus 5 వాల్యూ ఇచ్చాడు. సో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం కాబట్టి ఇచ్చిన ఫస్ట్ ఫంక్షన్కి ఫ్యాక్టోరియల్ నోటేషన్ అనేది యూస్ చేస్తాను. సో ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఎలా యూస్ చేసుకోవచ్చు? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 9 ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి. సో ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్లో యూస్ చేస్తే ఇక్కడ ఎన్ని వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి? 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో డివిజిబుల్ బై ద వాల్యూస్ 0 and 1. సో 0తో మనం డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? కాన్స్టెంట్ వాల్యూ బి వాల్యూ. సో 1తో డివిజిబుల్ చేస్తే వాల్యూ ఏ వాల్యూ వస్తుంది? సో ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 5. సో డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 9 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 ఇంటూ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5. సో ఓన్లీ ఏ వాల్యూ కావాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి. సో ఈ డెల్ని రైట్ సైడ్ వాల్యూని యూజ్ చేయండి. సో రైట్ సైడ్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? వాల్యూ డెల్ ఇన్వర్స్. ఈ డెల్టాని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది? సో ఓవరాల్గా 1/డెల్టా అవుతుంది. సో 1/డెల్టా ఎలా యూజ్ చేస్తాను? డెల్ ఇన్వర్స్ ఆఫ్ 9 ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 ఇంటూ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5. సో డెల్తో ప్రతి టర్మ్ అప్లై అవుతుంది. సో డెల్ ఇన్వర్స్ ఆఫ్ 9 ఇంటూ డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 ఇంటూ డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్ ఇన్వర్స్ ఆఫ్ 5. So del inverse of factor notation of x square means that is integration. So integration of function ante value ఎలా వస్తుంది? So x cube by x square plus లో integration యూస్ చేస్తే x cube by 3 9/3 x cube factor notation of x cube 20/2 factor notation of ఇక్కడ ఓన్లీ factor notation of x ఉంది కాబట్టి x square by 2 factor notation of x square by 2 20/2 factor notation of x square plus 5 into x. సో ఇంటిగ్రేషన్ లో యూస్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ గా సో ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రేషన్, సెకండ్ టర్మ్ ఇంటిగ్రేషన్, థర్డ్ టర్మ్ ఇంటిగ్రేషన్, లాస్ట్ వాల్యూ వస్తుంది ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ ఏం వేస్తూ ఇంటిగ్రేషన్లో యూస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ సి కాన్స్టెంట్ వాల్యూ. సో 9/3 క్యాలిక్యులేట్ సింప్లిఫికేషన్ చేస్తే 3. సో ఎక్స్ క్యూబ్ ఫ్యాక్టర్ నోటేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే వాల్యూ ఎంత వచ్చు? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2. అలాగే 20/2 అంటే 10/10 20/2 అంటే 10. So that equal to factor notation of x square అంటే వాల్యూ ఎంత వస్తుంది? x into x minus 1 plus 5 into x. 5 into factor notation of x అంటే only x plus constant value. So simplification చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? x into x minus 1 అంటే x square minus x into x minus 2 plus 10 into x minus 1 x square minus x plus 5x plus c. సో ఈ వాల్యూ ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ వస్తుంది 3x cube plus x square plus x plus c. So this is function of f of x equal to and ఈ ఫస్ట్ డిఫరెన్స్ ఫంక్షన్ 9x square plus 11x plus 5కి ఫంక్షన్ ఏంటి? 3x cube plus x square plus x plus c. కాన్స్టెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు. అంటే ఓన్లీ ఇచ్చిన ఫస్ట్ డిఫరెన్స్ ఎలా యూస్ చేసుకుంటారు? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు? 9x square plus 11x plus 5. సో కన్సిడర్ del f of x ని కన్వర్టింగ్ ఇంటూ ఫ్యాక్టోరియల్ నోటేషన్. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? సింథటిక్ డివిజన్ మెథడ్ ని యూస్ చేసుకుంటే ఫ్యాక్టోరియల్ నోటేషన్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఏ అండ్ బి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే సింథటిక్ డివిజన్ మెథడ్ నుంచి ఏ అండ్ బి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఫార్మ్ ఎలా ఉంటుంది? ఫ్యాక్టోరియల్ నోటేషన్ లో కన్వర్ట్ అవుతుంది. దీని నుంచి f of x వాల్యూస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ డెల్ ని
రైట్ సైడ్ యూజ్ చేయండి. రైట్ సైడ్ యూజ్ చేస్తే 1/Δ అవుతుంది. 1/Δని ఎలా యూజ్ చేస్తూ డెల్ ఇన్వర్స్, ప్రతి టర్మ్కి డెల్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ నుంచి ఫ్యాక్టోరియల్ నొటేషన్ అనేది స్ప్లిట్ చేసేస్తే పోలినామియల్ ఫంక్షన్లో స్ప్లిట్ చేస్తే మనకు ఒక పోలినామియల్ వస్తుంది. సో అదే మనకి f of x. సో నెక్స్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ e=e⁻hd. సో జనరల్గా షిఫ్టింగ్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి? షిఫ్టింగ్ ఆపరేటర్ ఈ f of x equal to f of x plus h. ఈ f of x equal to f of x plus h. బై యూజింగ్ టైలర్స్ థియరమ్ అప్లై చేస్తే టైలర్స్ థియరమ్ ఏంటి? f of ax plus b equal to ax plus b equal to f of ax plus b by 1 factorial f dash of ax plus b square by 2 factorial f double dash of ax plus and so on nth term b power n by n factorial f power n of ax plus and so on. అంటే మనకి టూ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటే టైలర్స్ థియరమ్ ఎక్స్పాన్షన్ ఏం చెప్తుంది? f of ax ప్లస్ ఇలా ఎక్స్పాన్షన్ చేయొచ్చు. f of ax ప్లస్ b by 1 factorial f dash of ax b square by 2 factorial f double dash of ax. అంటే సెకండ్ టర్మ్ని మనం ఎక్స్పాన్షన్ ఫస్ట్ టర్మ్ యూజ్ చేసుకుంటూ సెకండ్ టర్మ్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు టైలర్స్ థియరమ్ ఎక్స్పాన్షన్ నుంచి. కన్సిడర్ ఈ f of x ఈక్వల్ టు f of x అంటే వాల్యూ ఏంటి? f of x plus h. సో f of x plus hని ఎక్స్పాన్షన్ చేస్తే బై యూజింగ్ టైలర్స్ థియరమ్ నుంచి ఎక్స్పాన్షన్ చేస్తే f of x a ప్లేస్లో వాల్యూ 1 b ప్లేస్లో h. సో f of x ప్లస్ h బై 1 ఫ్యాక్టోరియల్ f డాష్ a ప్లేస్లో 1 కాబట్టి f డాష్ ఆఫ్ x ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ f డబుల్ డాష్ ఆఫ్ x ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ f ట్రిపుల్ డాష్ ఆఫ్ x ప్లస్ అండ్ సో ఆన్. So f of x plus h by 1 factor f dash of x. So differential operator. So differential operator d f of x means f dash of x. So d square of f of x means f double dash of x. d cube of f of x means f triple dash of x. So f dash of x and d f of x. So d f of x, d square f of x, d cube f of x ni substitution cheste. So h by 1 factorial df of x, h square by 2 factorial d square f of x plus h cube by 3 factorial d cube f of x plus and so on. So ఓవర్గా అన్ని టర్మ్స్ నుంచి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీయచ్చు. ప్రతి టర్మ్ నుంచి అలాగే nth టర్మ్లో కూడా వస్తుంది అండ్ సో ఆన్ n+1 టర్మ్స్ యూజ్ చేసుకున్నా ఏ టర్మ్ కామన్ తీయచ్చు? f of xని కామన్ తీయచ్చు. ఎందుకంటే f dash of xని మనం డిఫరెన్షియల్ ఆఫ్ ది ఫంక్షన్లో యూజ్ చేస్తే f of x అన్ని టర్మ్స్ నుంచి f of x కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ ఎలా వస్తాయి? సో రిమైనింగ్ టర్మ్ అంతా 1 ప్లస్ hd బై 1 ఫ్యాక్టోరియల్ h స్క్వేర్ d స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ h క్యూబ్ d క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ f of x. సో జనరల్గా ఈ పవర్ ఎక్స్పాన్షన్ ఏంటి? ఈ పవర్ x ఎక్స్పాన్షన్ 1 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ and so on. So x ప్లేస్ లో ఏముంది వాల్యూ? hd. అదే x స్క్వేర్ అంటే h స్క్వేర్ d స్క్వేర్ అంటే hd హోల్ స్క్వేర్ రాయొచ్చు. అలాగే x క్యూబ్ అంటే hd హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ యూజ్ చేస్తే ఇక్కడ x ప్లేస్ లో వాల్యూ ఎంత వస్తుంది? hd. అంటే దట్ ఈక్వల్ టు ఈ ఎక్స్పాన్షన్ ని ఎలా రాయొచ్చు? e పవర్ hd ఇంటూ f of x. బోత్ సైడ్స్ ఫంక్షన్ ఆఫ్ f of x ని కంపేర్ చేస్తే కోఫిషియెంట్స్ ని ఆపరేటర్స్ అనేవి ఈ అలాగే ఈ పవర్ hd అనేది కంపేర్ అవుతుంది. ఈక్వల్ టు ఈ పవర్ hd f of x ఈక్వల్ టు ఈ పవర్ hd. సో ఈ టాపిక్తో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ యూనిట్ 4.